నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైసీపీ నేతలు నాటకాలాడుతూ కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి వెల్లడి. ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దివ్యాంగులకు మందకృష్ణ అందిస్తున్న తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలిపిన విహెచ్పిఎస్ నాయకులు. తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులోని స్థానిక వ్యాపారులకు అండగా ఉంటుంది. మీడియా ముఖంగా టీడీపీ నేత జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. వైసీపీ నేతలు నాటకాలాడుతూ కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నామని టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. కడప నగరంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎల్ నినో ప్రభావం కారణంగా సకాలంలో వర్షాలు కురవకపోవడం వల్ల రైతులు పంట సాయం చేయలేకపోయి ఉన్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం గత సంవత్సరంలో నీటి నిల్వ చేసుకోవడం వల్ల ఇలాంటి దుర్భిక్ష పరిస్థితుల్లో కూడా తాగునీటికి కొరత రాలేదన్నారు. కడప జిల్లాలో ఉన్న ప్రాజెక్టులలో నీళ్లు ఉన్నాయని, మరో 3 నెలల వరకు తాగునీటి కొరత లేదన్నారు. ప్రణాళికబద్ధంగా పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులను పూర్తి చేసి నీటి నిల్వను పెంచాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కడపతో పాటు జిల్లాలో అన్ని స్థానాల్లో కూడా కూటమి విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఈసారి జరిగే ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా ఓటు వేసుకుని నాయకుని ఎన్నుకుంటారన్నారు. అదేవిధంగా బీసీలకు సీట్ల విషయంగా సముచిత స్థానాన్ని కల్పించడాన్ని స్వాగతిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఎవరు చెప్పారు నీకు నియమించలేదని? నీకు ఎట్లా తెలుసు? మా దగ్గర మా డేటా ఉంది. మాకు బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు. మీకెవరు చెప్పినారు డివిజన్ లేరని? గాలి మాటలన్నీ మాట్లాడి గాలి ప్రశ్నలు వేస్తే నేను గాలి ప్రశ్నలకు నేను సమాధానం చెప్పను. మా పార్టీ చాలా బలంగా ఉంది. కార్పొరేషన్ ఎన్నికలు కాదు, జిల్లా పరిషత్ కూడా కడప జిల్లాలో గెలవబోతున్నాం. చెప్పుగా రాష్ట్రంలో 17-18 కార్పొరేషన్స్ ఉన్నాయి. రిజర్వేషన్స్ అనేది ప్రభుత్వ చేతుల్లో ఉంటుంది. ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అక్కడున్న కులాలను బట్టి, సంఖ్యాబలాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయిస్తుంది. కడపలో ఏ రిజర్వేషన్ వస్తుందో ప్రభుత్వం నిర్ణయించిన తర్వాత మా అభ్యర్థిని ప్రకటిస్తాం. ఈసారి ప్రజలు ఓట్లు అయిపోతున్నారు. ప్రజాస్వామ్యం గొప్పది. ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధానం కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని. గతంలో ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు చించేసి భయభ్రాంతులు గురి చేసి ఎక్కడ పడితే అక్కడ ఇనానిమస్ చేసుకున్నారు. అందుకే 2 సంవత్సరాలు 3 సంవత్సరాల తర్వాత వాళ్ళకు 164 వర్సెస్ 11 సీట్లు వచ్చినాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. ఈరోజు ప్రజలతో ఓట్లు ఇచ్చుకుంటాం. మున్సిపాలిటీల్లో, కార్పొరేషన్తో ప్రజలతో ఓట్లు ఇచ్చుకుంటాం. ప్రజలు ఓట్లు వేస్తారు. మాకు ప్రజల్లో పాజిటివిటీ ఉంది. వాళ్ళలాగా మాకు దౌర్జన్యాలు చేయాల్సిన అవసరం లేదు. ఇనానిమస్లు నా కాగితాలు చించేయాల్సిన అవసరం లేదు. మేము ప్రజలను ఓట్లు అడుగుతాం. మేము చేసిన కార్యక్రమాలు చెప్తాం. ప్రజలు మాకు ఓట్లు వేస్తారు. రిజర్వేషన్ డిక్లేర్ అయిన తర్వాత మా అభ్యర్థిని డిక్లేర్ చేస్తాం. రిజర్వేషన్ డిక్లేర్ చేసిన తర్వాత ప్రభుత్వానికి, పార్టీకి పంపిస్తాం. పార్టీ నిర్ణయిస్తుంది అభ్యర్థిని. అప్పుడే తినబోతు రుచెందుకు? దక్షిణ భారతదేశంలో ఈ సంవత్సరం ఎలినో పరిస్థితులు అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఎలినో వల్ల వర్షాలు పడడం లేదు. జూన్, జూలై, ఆగస్టు కూడా అయిపోయింది. ఆల్మోస్ట్ ఈ 3 నెలలుగా 53% ఈ 3 నెలలలో సగటు వర్షపాతం మైనస్లో ఉన్న విషయం ప్రజలందరూ కూడా గమనించాలి. ఏదైతే కృష్ణా బేసిన్ కర్ణాటకలో ఉందో అక్కడి నుంచి వర్షాలు పడక కృష్ణా బేసిన్లో శ్రీశైలానికి నీళ్లు రాలేదు ఈ సంవత్సరం. ప్రతి సంవత్సరం గత 2 సంవత్సరాలు 24, 25, 24లో కానీ 25లో కానీ దాదాపు 2000 టీఎంసీలు నీరు
శ్రీశైలం, సాగర్, పులిచింతల, ప్రకాశం బ్యారేజ్ నిండి సముద్రం లేకపోయిన విషయం కూడా మనం అందరం గమనించాల. నీళ్లు తక్కువైనప్పుడు సహజంగా నీటి యుద్ధాలు రావడం కరెక్ట్, అప్పుడప్పుడు జరుగుతుంటాయి. నీటి నాటకాలు అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఆడుతూ ఉంది. అసలు ఎలినో పరిస్థితుల మీద మీకు అవగాహన ఉంది అని అడుగుతూ ఉంటా. ఏ డ్యాంలో ఎన్ని నీళ్లు ఉన్నాయో మీకు అవగాహన ఉంది అని అడుగుతూ ఉంటా. మీరు చూసింటారు, ఈరోజు గండికోటలో 12.7 టీఎంసీలు ఉన్నాయి నీళ్లు. అదేవిధంగా చిత్రావతిలో 6.4 టీఎంసీలు నీళ్లు ఉన్నాయి. మైలవరంలో 2.04 టీఎంసీ ఉంది. పైడిపాలెంలో 3.67 టీఎంసీలు ఉన్నాయి. ఇవన్నీ కూడా రాబోయే 3-4 నెలల్లో 5 నెలల్లో డిసెంబర్ దాకా కావచ్చు తాగునీటి వినియోగం కోసం జాగ్రత్తగా ప్రభుత్వం వాడాలనే ఒక ఆలోచనతో ప్రతిరోజు కూడా ముఖ్యమంత్రి గారు తాగునీటి పైన ప్రతిరోజు కనీసం అరగంట సమీక్ష చేస్తూ ఉంటారు. ఎక్కడ తాగునీటి సమస్య రాకూడదు, ఎల్లినో ప్రభావం వల్ల రైతులను కూడా అప్రమత్తం చేసినారు. ఆరుతడి పంటలు వేయండి, వరి నాట్లు వేయొద్దండి, నీళ్లు లేవు అని చెప్పి. దీంట్లో ప్రభుత్వం తప్పేముంది? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిత్యం విమర్శించడం తప్ప వాళ్ళకి వేరే పనే లేదు. ఎడాపెడా ప్రణాళికాబద్ధం లేకుండా ఏవి పడితే అవి ప్రాజెక్టులకు వేల కోట్లు జీవోలు ఇచ్చేసి గాలికి వదిలేసిన ప్రభుత్వం మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, గత ప్రభుత్వం. మా ప్రభుత్వం అట్లా చేయదు, ఎంతో ప్రణాళికాబద్ధంగా పనిచేస్తాం. ఈరోజు హంద్రీ నివారణ 5,000 కోట్లతో పూర్తి చేశారు. చివరి వరకు 700 కిలోమీటర్లు నీళ్లు పోతూ ఉండే రాయలసీమలో. కడప జిల్లాలో గండికోట జిఎన్ఎస్ఎస్ కాలువ పూర్తి చేసేదానికి 1,500 కోట్లు హార్టికల్చర్ ప్యాకేజీలు ఇప్పటికే శాంక్షన్ అయ్యి టెండర్లు పిలవబోతున్నారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏంటి? కాంగ్రెస్ పార్టీ నుంచి పుట్టిన అసోసియేట్ పార్టీ. కర్ణాటకలో మీ కాంగ్రెస్ పార్టీ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి డీకే శివకుమార్తో సత్సంబంధాలు ఉన్నాయి. మరి రాయలసీమకు నీళ్లు కావాలంటే ఆల్మట్టి నుంచి నారాయణపూర్ నుంచి ఒక 100 టీఎంసీలు నీళ్ళు రిలీజ్ చేయండి శ్రీశైలంకు. నీ బెస్ట్ పరపతిని ఉపయోగించండి డీకే శివకుమార్తో చేసి నీళ్ళు ఇడిపించండి. నీటి వినియోగం తీసుకొని రాయలసీమకు నీళ్లు తీసుకొస్తాం. డ్యాంలో నీళ్లు లేనప్పుడు, వర్షాలు పడినప్పుడు, కృష్ణా బేసిన్ ఎడారి అయిపోయి ఎండిపోయినప్పుడు ఎవరు కూడా చేయగలిగింది లేదు. చింతకొమ్మదిన్న మండలం నరసరామన్నగర్ పల్లెలో వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో స్కూటర్ ర్యాలీ, జెండా ఆవిష్కరణ, కేక్ కటింగ్ చేసి అనంతరం భారీగా అన్నదానం చేశారు. వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కృష్ణకిషోర్ ముఖ్య అతిథిగా విచ్చేసిన ఈ కార్యక్రమంలో సంఘం అధ్యక్షులు అన్నం చిన్న సుబ్బయ్య యాదవ్ మాట్లాడుతూ వికలాంగుల పింఛన్ 200 నుంచి అనేక ఉద్యమాల ద్వారా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ చేసిన కృషి ఫలించి నేడుకు 6,000, 10,000, 15,000 వరకు వస్తుందన్నారు. అంతేకాకుండా మందకృష్ణ మాదిగ వికలాంగులకు గుండె జబ్బుల చికిత్స కోసం అనేక పోరాటాలు నిర్వహించారన్నారు. ఆయన ప్రభుత్వంతో మాట్లాడి అనేక పథకాలను అమలు చేయడమే కాకుండా ఉద్యమాల పరంగానే పేదవారికి వికలాంగులకు సంబంధించిన అనేక సమస్యలు పరిష్కరించినట్లు చెప్పారు. ఈ కారణంగానే వికలాంగులు ఆయన్ను దైవంతో సమానంగా భావిస్తారన్నారు. ఈ కార్యక్రమంలో వికలాంగుల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు. జెండా రెపరెపలాడుతుందిలే. వికలాంగుల హక్కుల పోరాట సమితి, వికలాంగుల హక్కుల పోరాట సమితి. కిందికి బాబు కనిపించరా? మా బాబు నేను జిందాబాద్ 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 జిందాబాద్. ఒక్కరో ముందుకు సార్. ఓకే. జిందాబాద్ 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 జిందాబాద్. చూడకూడనా?
వికలాంగుల హక్కుల పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి సార్ సార్ రాను లోపల ముందుకురా ఇటకురా కేక్ పక్కన పెట్టండి ఇంకా చేతులు కూర్చున్నారు ముందుకురా సుబైనా ముందుకురా వికలాంగుల హక్కుల పోరాట సమితి వికలాంగుల హక్కుల పోరాట సమితి సార్ సార్ రాను లోపల ముందుకురా ఇటకురా పెట్టు దాంట్లో పెట్టు రామా నిదాన భద్రం పాపం ఓకేనా సరిపోయిందిలే. ఈరోజు ఇక్కడ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విహెచ్పిఎస్ వాళ్ళు ఘనంగా చేసి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషకరంగా ఉంది. మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమానికి హాజరయ్యాను. ఎందుకంటే ఇంతమంది అభిమానము చూరగొనడము ఆషామాషి విషయం కాదు. అందరూ ఇంత అభిమానంగా పిలిచి రావడము కూడా ఉంది. అంతేకాకుండా సంఘం యొక్క గొప్పదనాన్ని వీళ్ళకందరికీ కూడా తెలుసుకోవాలి. మనము సంఘటితంగా ఉంటే కూడా వీళ్ళ హక్కుల సాధనకు కూడా పూర్తిగా వీళ్ళు వాళ్ళ హక్కుల్ని సాధించడానికి అవకాశం కలిగి ఉంటుంది. వీళ్ళ పోరాటం వల్లనే 1996 రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజబిలిటీస్ యాక్ట్ కూడా వచ్చి 2016 కూడా వచ్చింది. సో ఇదంతా కూడా మనము గుర్తుంచుకోవాల్సిన విషయాలు. వీళ్ళకి ఎల్లవేళ్ళ అండగా ఉంటూ ఈ సార్ దాతలు కానీ ఎవరు కానీ వచ్చి ఉన్న వాళ్ళు కూడా ఇంకొంచెం వీళ్ళకి మంచి సహాయ సహకారాలు అందించాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారి తరఫున వీళ్ళకి ఎటువంటి సహాయం కావాలన్నా కూడా నా చేతనైంది, నా పరిధిలో ఉన్నది నేను వీళ్ళకి చేయడానికి తయారుగా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు 2 తెలుగు రాష్ట్రాల్లో వికలాంగుల హక్కుల పోరాట స్థాపించి 20 సంవత్సరాలు పూర్తి చేసుకోవడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈరోజు జెండా ఆవిష్కరణ ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు రాష్ట్రాలలో కూడా ప్రతి ఒక్క వికలాంగుల సోదరమణులు కూడా అందరూ కూడా హాజరై ఈ పండగ ఒక పండగ వాతావరణాన్ని ఈరోజు మేము ఘనంగా నిర్వహించుకోవడం మాకు సంతోషంగా ఉంది. ఎందుకంటే వికలాంగుల పింఛన్ కావచ్చు, ఎన్నో ఉద్యమాల రూపంతో ఉద్యమాలు చేసి హక్కుల సాధన కోసమై వికలాంగుల అందరం ఏకతాటిగా ఎన్నో ఉద్యమాలు చేసి 200 ఉండే పింఛన్ను ఈరోజు దాదాపుగా 6,000, 10,000, 15,000 పింఛన్ తీసుకున్నామంటే అది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఉద్యమంలోనే అని తెలియజేస్తూ ఉన్నాం. అలాగే వికలాంగులకు కానీ, వృద్ధులకు కానీ, వితంతులకు కానీ అన్ని కులాలలో కూడా ఆరోగ్యశ్రీ రావడం కూడా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు అని కూడా మేము తెలియజేస్తున్నాం. వికలాంగుల కోసం ఎన్నో పోరాటాలు చేసి ఆయన మహానుభావుడు ఈరోజు మాకు వికలాంగుల కోసం అనేకమైన పథకాలు సృష్టించినాడంటే అది ప్రభుత్వంతో ఏ ప్రభుత్వం వచ్చినా కూడా వాళ్ళతో మాట్లాడి వినుకోకుంటే హక్కుల కోసం ఉద్యమాలు చేసి ఎన్నో విధాలుగా మేము సాధించుకునేదంటే అది పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారిని మేము తెలియజేసుకుంటూ ఈ రోజున ఇక్కడ అందరికీ వచ్చిన దాదాపుగా అందరికీ కూడా 100 మంది దాకా ఈ అన్నదానం కూడా మా చిన్నమలయ్య అన్న మా దాయాది
మా చిన్నమల్లయ్య గారు చేస్తున్నందుకు ఆయనకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. అది ముఖ్యంగా ఈ సభకు కూడా మా ఏడి గారు రావడం, అలాగే ఎంఆర్పిసి నాయకులు అందరూ కూడా రావడంతో వికలాంగులందరూ కూడా ఘనంగా నిర్మించుకోవడానికి మాకు సంతోషంగా ఉంది అని తెలియజేస్తా ఉన్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు మన జిల్లాలో నరసరామయ్య గారి పల్లె గ్రామంలో వికలాంగుల 20వ వార్షికోత్సవ జెండా ఆవిష్కరణ దినోత్సవంగా మన చిన్న సుబ్బయ్య ఆధ్వర్యంలో ఈరోజు మన గ్రామంలో వికలాంగులు అందరికీ నాకు తెలిసినంతట్లో చిన్న సుబ్బయ్య స్టేట్ అధ్యక్షుడుగా కానీ ఉన్నప్పుడు చాలా పోరాటాల్లో పాల్గొని వికలాంగులకు చాలా న్యాయం చేసి వాళ్ళ హక్కులు సాధనకు చాలా పోరాడినందుకు నా ధన్యవాదాలు. పారిశుద్ధ్య కార్మికులే అసలైన సమాజ సేవకులుగా భావిస్తూ విధి నిర్వహణలో వారు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమని వేంపల్లె బీజేపీ మహిళా మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుష్మా తెలిపారు. భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ఈరోజు పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లి పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులతో సుష్మా కలిసి రాఖీ పౌర్ణమి పండుగ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజంలో ప్రజలందరూ ఆరోగ్యంగా సురక్షితంగా ఉన్నారంటే అందులో పారిశుద్ధ్య కార్మికుల పాత్ర మరువలేనిదన్నారు. అలాగే మన ఇళ్లు, ఆసుపత్రులు, రోడ్లు, పాఠశాలలు ఇవన్నీ శుభ్రంగా ఉన్నాయంటే అదంతా కార్మికుల చలువేనని అన్నారు. ఈ సందర్భంగా పంచాయతీలో ఉన్న పారిశుద్ధ్య కార్మికులైన అన్నలకు, తమ్ముళ్లకు, అక్క చెల్లెళ్లకు భారతీయ జనతా పార్టీ నాయకులు రాఖీలు కట్టి వారితో కలిసి రాఖీ పౌర్ణమి పండుగ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా వాణిజ్య సెల్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఎప్పుడైనా పనికొస్తాయి. అందరికీ రాఖీ పండగ శుభాకాంక్షలుగా. ముందుగా మన ఊరు బాగుందంటే, మన హాస్పిటల్ బాగున్నాయంటే, మన వీధులు బాగున్నాయంటే దానికి పూర్తి సహకారం మీరు లేకుంటే గ్రామం, మన ఊరు బాగుండదు. ఊరు బాగలేకపోతే మేమంతా అనారోగ్యంతో పడి ఉంటాం. మీరందరూ ఉండడం వల్లనే వేంపల్లి అనేది చాలా బాగుంది. సో ఫస్ట్ మీ అందరికీ మోడీ గారి తరఫున, నా తరఫు నుంచి అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులోని స్థానిక వ్యాపారులకు అండగా ఉంటుందని టీడీపీ నేత జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యాపారులకు వ్యక్తిగతంగా అండగా ఉంటామన్నారు. సీఎంఆర్ మాలకు అనుమతులు ఎవరి హయాంలో ఇచ్చారని ఆయన ప్రశ్నించారు. డీమార్ట్కు అనుమతులు ఇచ్చింది గత ప్రభుత్వ హయాంలోనే కాదా అని తెలిపారు. ఎస్ఎస్ మాల్కు అనుమతులు ఎవరు ఇచ్చారో రాచమల్లు చెప్పాలని, పెద్ద షాపింగ్ మాల్స్తో స్థానిక వ్యాపారులకు నష్టం వాటిల్లుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. పట్టణంలోని బంగారు వ్యాపారులు, స్వర్ణకారులకు అండగా ఉంటామని, పెద్ద జ్యువెలరీ షాపులు వస్తే స్థానిక వ్యాపారులతో కలిసి పోరాడతామని ఆయన తెలిపారు. స్థానిక యువతకు ఉద్యోగాల కల్పనపై స్పష్టత ఇవ్వాలని ఈ సందర్భంగా కోరారు. భారతీ సిమెంట్లో స్థానికులకు ఎంత మేర ఉద్యోగాలు స్పష్టం చేయాలన్నారు. మున్సిపల్ ఎన్నికల కోసమే వ్యాపారులపై ప్రేమ చూపిస్తున్నారని విమర్శించారు. వ్యాపారుల సమస్యలు తన దృష్టికి వస్తే పరిష్కరిస్తానని ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే ప్రజలు ఆలోచన చేయండి. ఇదే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిఎంఆర్ మాల్ పర్మిషన్లు ఇచ్చి, వాళ్ళకి ట్రేడ్ లైసెన్సులు ఇచ్చి మాలు పెట్టుకొని ఇచ్చింది రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారు. ఆనాడు ప్రొద్దుటూరు నియోజకవర్గటువంటి బట్టల అంగడి వ్యాపారస్తులు అందరూ రాచమల్లు శివప్రసాద్ రెడ్డి గారి దగ్గరికి పోయి, మీరు ఈ మాల్ను రాకుండా చేయండి, వ్యాపారస్తులను మేము చాలా ఇబ్బంది పడతాము అని అడిగితే, నా చేతుల్లో ఏముంది, నేనెట్లా చెప్తా, అట్లా నేను చెప్పను అని చెప్పి సిఎంఆర్ షాపింగ్ మాల్, ఏం రాచమల్లు ప్రసాద్ రెడ్డి గారు, ఎవరి హయాంలో మాల్ ఓపెన్ అయింది? నీ హయాంలో ఓపెన్ అయింది. డీమార్ట్ వాళ్ళు ఆడ పెడుతున్నారన్నప్పుడు అన్ని పర్మిషన్లు నీ ప్రభుత్వ హయాంలో నువ్వు కాదా ఇచ్చింది? డీమార్ట్ పెట్టేటప్పుడు అందరు అంగళ్ళోళ్ళు వచ్చి నీతో మాట్లాడలేదా? చెప్పు, నిజం చెప్పు. లేదా పోయిన వ్యాపారస్తులు మీకు తెలీదా నిజము? మీరు అడిగితే ఏమన్నాడు? వాళ్ళు కట్టుకుంటారా ఎన్ని? నీ వ్యాపారం నీది, వాని వ్యాపారం వాంది, నేనెందుకు ఆపుతా అని మాట్లాడి డీమార్ట్
ఓపెనింగులకు దానిలకు సిఎంఆర్ మాల్కు పిలిస్తే పోతే గనక ఎక్కడ వ్యాపారస్తులు నాకు ఓట్లు పోతాయని చెప్పి ఓట్ల కోసం నీచమైన పనిచేసే వ్యక్తివి నువ్వు మళ్ళీ ఈ రోజులే వచ్చి వ్యాపారస్తులకు నేను అండగా ఉండాలా, ఇంకా తెలుగుదేశం పార్టీ వాళ్ళు నాయకులు ఆలోచన చేయండి. ఏంది ఈ మాటలు ఏంది, ఈ అబద్ధాలు ఏంది? భూమి మీద అబద్ధం అనేది పుట్టాదనగా ఒక్క సెకండ్ ముందు పుట్టావు నువ్వు. ఒకటే సెకండేగా, ఒక సెకండ్ ముందు పుట్టావు. నీ జీవితం అంతా అబద్ధాలతోనే, రాజకీయ జీవితం, నీ వ్యక్తిగత జీవితం కాదు, నీ రాజకీయ జీవితం అంతా కూడా అబద్ధాలతో నిండిపోయింది. ఎస్ఎస్ మాల్ ఎవరు పర్మిషన్ ఇచ్చింది? నువ్వు కాదా ఎస్ఎస్ మాల్ పర్మిషన్ ఇచ్చింది? 2.5 కోట్లు లెక్క తీసుకొని మాలోలతో నువ్వు కాదు పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు నువ్వు ఇచ్చినావు కాబట్టి అక్కడ రిలయన్స్ మార్ట్ వచ్చింది, ఇంకా కొన్ని కంపెనీస్ హైదరాబాద్ నుంచి వాళ్ళు వచ్చి కంపెనీస్ పెట్టినారు. ఇప్పుడు ఏమంటావు? స్థానికులకు ఇక్కడ వ్యాపారాలు జరగాల, మున్సిపల్ ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి కేవలం ప్రజలలో నీకు ఓట్లు రావు, ఇక్కడ గెలవబోయేది తెలుగుదేశం కూటమి పార్టీల వాళ్ళు గెలుస్తారు కాబట్టి ముందుగా వ్యాపారస్తులను మంచిగా చేసుకోవాలని ఈయనకంట ఎంతో బాధలేసి వ్యాపారస్తులకు సపోర్టుగా ఈయన వచ్చి ఇప్పుడు మాట్లాడుతున్నాడంట. కరోనా లాక్డౌన్ టైంలో కూడా వ్యాపారస్తులందరికీ నీ చరిత్ర తెలుసు. అంగళ్ళు ఓపెనింగ్ చేయించుకోవాలంటే కూడా కమిషనర్ రాధాను పంపించి షాపులు క్లోజ్ చేయించి నీకు డబ్బు కొడితే కరోనా టైంలో అంగళ్ళు తెరిపించిన నువ్వు ఈరోజు ఎక్కడ లేని ప్రేమ వ్యాపారస్తులంటే ఏందో ఈయనకు ఎంత బాధలేసి వేరే వాడి వ్యాపారం హైదరాబాదోడో గుంటూరోడో వచ్చాడంట, వాడు వ్యాపారం చేసుకొని కోట్లు దండుకొని పోతానంటున్నావే. సిఎంఆర్ ఎందుకు పర్మిషన్ ఇచ్చినావు? డిమార్ట్ ఎందుకు పెట్టినిచ్చినావు? ఎస్ఎస్ మాల్ ఎందుకు పెట్టినిచ్చినావు? ఈ 3 నీ హయాంలో కాదా జరిగింది? మామూలుగా మనం ఎవరన్నా రోడ్లో పోతా అంటే ఒకరికి ఏదన్నా ప్రమాదం జరిగితే అరే ప్రమాదం జరిగింది అని మనం బండి ఆపి దగ్గర పోయి ఏదైనా చేస్తాం. కానీ నువ్వు ఆడ గొంతు కోసుకున్నా కూడా చూసినాడు ఏమనుకుంటాడు తెలుసా? పొద్దుటూరుడు రాజమల్లు ప్రసాద్ రెడ్డి రాజకీయ జీవితంలో రోజు వేసే అబద్ధాల్లో, రోజు చేసే జిమ్మిక్కుల్లో ఇదొక భాగమేమో అనుకొని నువ్వు నీ దేహం నుంచి కారే రక్తాన్ని చూసి కూడా ఇది ఏదన్నా అది పూసుకొని వచ్చింటాడులే సినిమా వాళ్ళ దానిలోది ప్రజల్లో చూసి ఓట్ల కోసము ఎంతకైనా దిగజారిపోతాడులే రాజమౌళి ప్రసాద్ రెడ్డి అనుకొని ప్రజలు ఇట్లా తలకాయ కూడా నీ దిక్కు చూడరు. నువ్వు కావాలంటే నిజంగా కోసుకోవాకలే, మళ్ళీ కోసుకుంటే నువ్వు ఏదైనా జరిగితే మళ్ళీ నాకు ఆ చెడ్డ పేరు వద్దు. కావాలంటే ఒకసారి యాక్షన్గా చెయ్యి. ప్రజలు ఆపుతారా బండి ఆపరని నీకే తెలుస్తుంది. ఊరికట్ట ఒకరోజు యాక్షన్ కొట్టు. స్థానికంగా ఉండే వ్యాపారస్తులకే స్థానికంగా ఉండే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు దాంట్లో ఉపాధి దొరుకుతుందని నువ్వు మాట్లాడినావు. రైట్, నేను ఒప్పుకుంటాను. నీకు స్థానికంగా ఇక్కడ వాళ్ళే వ్యాపారం చేస్తే స్థానికస్తులకి ఉద్యోగాలు ఇస్తారు. రైట్, దానికి నేను కూడా పూర్తి మద్దతు. ఒక్కదానికి ఆన్సర్ చెప్పు. భారతీయ సిమెంట్ ఉంది కదా నలింగాయపల్లె, పోదాంపా ఇద్దరం. ఎట్లా నేను మీ ఇంటికాడికి వచ్చి బండ్లు ఎక్కించుకోమంటావా నిన్ను, లేకపోతే నువ్వు మా ఇంటికాడికి వస్తావు రా, ఒకటే బండ్లు ఇద్దరం పోదాం భారతీ ఫ్యాక్టరీకి. ఎవరిది ఫ్యాక్టరీ? నువ్వు చెప్పినావు చూడు మొన్న, అమ్మా విజయమ్మ మీరన్న కన్య కొడుకు కోసం తునప్రాయంలో నా ప్రాణం ఇస్తా, ఇప్పుడు ఆజ్ఞాపించు తల్లి, అయిపోయాంగా కీర్తిశేషులు అయిపోతా అని చెప్పినావే. ఎవరిది? వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిది. ఆ ప్లాంట్లోకి పోదాం. ఆ ప్లాంట్లో ఎంతమంది స్థానికులు పనిచేస్తున్నారు, ఎంతమంది స్థానికేతరులు పనిచేస్తున్నారు, డేటా తెచ్చుకుందామా? నా దగ్గర ఆల్రెడీ 80% డేటా ఉంది. మ్యాక్సిమము భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో 60 నుంచి 70% స్థానికేతరులు ఉన్నారు, అంటే లోకల్ వాళ్ళు లేరు. మరి మీ జగన్ అన్న నువ్వు ప్రాణాలు ఇచ్చేటోనివి, నువ్వు టికెట్ కోసమో లేకపోతే రాజకీయం కోసం ఎన్ని అబద్ధాలైనా ఎన్ని కారుకుతలైనా కూర్చావు. మరి భారతీ సిమెంట్ ఫ్యాక్టరీలో పెట్టించు స్థానికుల్ని. ఇటు కమలాపురం నియోజకవర్గం ఏమి, జమ్మలమడుగు కానీ, ఇటు పొద్దుటూరు కానీ, అటు కడప, మైదుకూరు, ఈ 5 పులివెందల, ఈ 5-6 నియోజకవర్గాల్లో ఉండే యువత, ఉద్యోగాలు లేని వాళ్ళు, ఇబ్బందులు పడే వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ హైదరాబాదు, చెన్నై, బెంగళూరు ఎక్కడో పోతున్నారు. దాని బదులు నువ్వు జగన్ కోసం ప్రాణం ఇచ్చేటోనివి కదా, పోయి రేపు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి పోయి
మన దాంట్లో ఫ్యాక్టరీలో ఇది తప్పు, నేను ఆడ ఇట్లా స్టేట్మెంట్ ఇస్తాడా, అయినా మన ఏరియా వాళ్ళని పెట్టుకుందామన్నా, బయట వాళ్ళని ఎందుకని తీసేపిచ్చు. ముందా చూసుకో, నీది నువ్వు చూసుకోవు. కానీ వచ్చేది ఎలక్షన్లు వస్తాడాయి కాబట్టి వ్యాపారస్తులకు సపోర్టు. వ్యాపారస్తులకు నేను మరియు మా పార్టీ తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రతి ఒక్కరము కూడా వ్యాపారస్తులకు, స్థానిక వ్యాపారస్తులకు మద్దతుగా ఉంటాం. మీకు ఏ ఇబ్బంది వచ్చినా కూడా నా దృష్టికి తీసుకొస్తే కనుక మీకు అన్ని రకాల సహకరిస్తాం. ఆర్బీకే, ఆర్ ఫర్ రాచమల్లు, బి ఫర్ బంగారెడ్డి, కే ఫర్ కిరణ్ రెడ్డి. మీ ముగ్గురు పొద్దుటూరులోని వ్యాపారస్తులను 5 ఏళ్ళు సర్వనాశనం చేసి ఈరోజు నీ డ్రామాలు, నీ యాక్షన్లు ఆపాలా. నీతి నిజాయితీ అనేది కనీసం నీలో 10% అన్నా ఉంటే ఇట్లాంటి ప్రెస్ మీట్లు పెట్టకూడదు. వ్యాపారస్తుల డబ్బు కొట్టి, వ్యాపారస్తులతో బెదిరించి, వ్యాపారస్తులను ఇబ్బంది పెట్టి డబ్బులు సంపాదించిన నువ్వు ఈరోజు వ్యాపారస్తుల గురించి మాట్లాడడం తప్పు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైసీపీ నేతలు నాటకాలాడుతూ కూటమి ప్రభుత్వంపై దుష్ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నాం. టీడీపీ జోనల్ కోఆర్డినేటర్ శ్రీనివాసులరెడ్డి వెల్లడి. ఘనంగా వికలాంగుల హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో 20వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. దివ్యాంగులకు మందకృష్ణ అందిస్తున్న తోడ్పాటుకు కృతజ్ఞతలు తెలిపిన విహెచ్పిఎస్ నాయకులు. తెలుగుదేశం పార్టీ ప్రొద్దుటూరులోని స్థానిక వ్యాపారులకు అండగా ఉంటుంది. మీడియా ముఖంగా టీడీపీ నేత జీవి ప్రవీణ్ కుమార్ రెడ్డి స్పష్టీకరణ. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.